బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీకి సుప్రీంకోర్టు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. రఫేల్ కుంభకోణంలో సుప్రీంకోర్టు తీర్పుని ఉటంకిస్తూ చౌకీదార్ చోర్ అంటూ కాంగ్రెస్ అధినేత చేసినటువంటి వ్యాఖ్యలపై బీజేపీ నేత మీనాక్షి లేఖి కోర్టు ధిక్కరణ కేసు వేశారు. ఈ పిటిషన్పై ఇవాళ విచారణ జరిగింది. మీనాక్షి లేఖి తరపున ముకుల్ రోహిత్కి వాదనలు వినిపించారు. సుప్రీంకోర్టు తీర్పుని రాహుల్ వక్రీకరించారని రోహిత్కి అన్నారు. సుప్రీం తీర్పులో ఎక్కడా చౌకీదార్ పదం వాడలేదని, ఎన్నికల నినాదాన్ని సుప్రీంకోర్టు తీర్పునకు అన్వయించి వాడుతున్నారని కోర్టుకు వివరించారు. దీనిపై కోర్టు సీరియస్ అయింది. కంప్లీట్ డీటెయిల్స్ మా ఢిల్లీ కరెస్పాండెంట్ మదార్ అందిస్తారు. మదార్, ఆల్రెడీ రఫేల్ విషయంలో రాహుల్ గాంధీ చాలా అగ్రెసివ్గా ఉంటున్నారు. మొదటి నుంచి కూడా చౌకీదార్ చోర్ అనేది దాదాపుగా ఈ ఎన్నికల నినాదంగా ఆయన మార్చుకున్నారు. అయితే ఇదే పరిస్థితుల్లో సుప్రీంకోర్టు రీసెంట్గా ఇచ్చినటువంటి వర్డిక్ట్ని ఆయన ఉటంకిస్తూ ఓవర్ ది బోర్డ్ అయ్యి ఆయన సుప్రీం తీర్పే చౌకీదార్ చోర్ అన్నట్టుగా ఇచ్చారని చెప్పేసి వ్యాఖ్యలు చేయటం, దాని మీద కోర్టు సీరియస్ అవటం, ఆయన రీసెంట్గా 2 days బ్యాక్ ఆయన సారీ చెప్పడం కూడా జరిగింది. సో ఈ కేసు ఇక్కడితో క్లోజ్ అయిందని అందరూ భావిస్తున్నారు. కానీ మళ్ళీ ఇప్పుడు దీని మీద విచారణ చేయటం, నోటీసులు ఇవ్వటం ఎలా చూడాలి? సురేష్, కోర్టు విచారణ పిటిషన్ పైన ఈ రోజు జరిగినటువంటి విచారణలో కీలకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకున్నాయని చెప్పుకోవాలి. ఒకటి, రఫేల్ డీల్ స్కామ్ విషయంలో మొదటి నుండి కూడా తన ఎన్నికల ప్రచారంలో ఎక్కడికి వెళ్ళినా కానీ రాహుల్ ఇదేటువంటి అంశాన్ని చూసుకుంటున్నారు. చౌకీదార్ చోరే అనేటువంటి విధానాన్ని ఇస్తూనే ఒక ప్రచార సభలో సుప్రీంకోర్టు స్వయంగా చెప్పింది చౌకీదార్ చోరే అంటూ తను ఇచ్చినటువంటి సుప్రీంకోర్టు తీర్పులో ఇదే అంశాన్ని స్పష్టం చేసింది అనేటువంటి అంశాన్ని కోర్టు చేస్తూ తను చేసినటువంటి ఎన్నికల ప్రచార సభలో ప్రసంగించినటువంటి ప్రసంగం మొదటి కూడా వివాదాస్పదమైంది. ఈ నేపథ్యంలోనే సుప్రీంకోర్టు అలాంటి వ్యాఖ్యలు ఏమి చేయలేదు. వస్తున్నట్టు కూడా బీజేపీకి చెందినటువంటి నేత మీనాక్షి లేఖి అతను ఢిల్లీ ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థిగా కూడా పోటీ చేస్తున్నారు. తను లేవనెత్తినటువంటి అభ్యంతరాల మేరకు దీనిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు రాహుల్ గాంధీకి నోటీస్ అనేది కూడా జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే తను నిన్న సుప్రీంకోర్టుకి తను చేసినటువంటి వ్యాఖ్యలపై విచారం వ్యక్తం చేస్తున్నట్టుగా కూడా తను రిప్లై లెటర్ కూడా అందించడం జరిగింది. దీనిపైన ఈ రోజు జరిగినటువంటి విచారణలో సాటిస్ఫై కానటువంటి సుప్రీంకోర్టు కీలకంగా దాంట్లో విచారం వ్యక్తం చేస్తున్నానని మాత్రం తను చెప్పడం జరిగింది. ఎక్కడ కూడా తను కోర్టుకు క్షమాపణలు అడుగుతున్నట్టుగా కూడా ఎక్కడ చెప్పలేదు. సో ఇదే అంశాన్ని మీనాక్షి లేఖి తరఫున వాదనలు వినిపిస్తున్నటువంటి ముకుల్ రోహిత్ కి ఇదే అంశాన్ని లేవనెత్తారు. తను ఎక్కడ కూడా క్షమాపణలు కోరలేదు, కేవలం విచారం మాత్రమే వ్యక్తం చేస్తున్నట్టుగా తను కోర్టు చేసినటువంటి బ్రాకెట్ లో కోర్టు చేసినటువంటి అంశాన్ని సుప్రీంకోర్టు దృష్టికి తీసుకురాక మరొకసారి రాహుల్ గాంధీకి నోటీసులు అనేది కూడా జారీ చేసింది. దీనికి సంబంధించినటువంటి విచారణ ఈ నెల ముఖ్యంగా జరగబోతుంది. ఆ లోపు సుప్రీంకోర్టు ఒకవేళ రాహుల్ గాంధీ క్షమాపణలు చేస్తారా లేదా అనేది మాత్రం చూడాల్సి ఉంటుంది. దాంతో పాటు కీలకంగా రఫేల్ సంబంధించి విచారణ అనేది కూడా అంటే రివ్యూ పిటిషన్ అనేది కూడా దాఖలయ్యాయి. వాటికి సంబంధించినటువంటి విచారణ కూడా ఈ నెల 30న జరగబోతోంది. సో మొత్తంగా చూసుకున్నట్లయితే ఆ లోపు మనకు కొన్ని ఇంట్రెస్టింగ్ స్టేట్మెంట్ వచ్చేటువంటి అవకాశాలు అయితే కనబడుతూ ఉన్నాయి సురేష్. ఇకపోతే మదర్, రాహుల్ గాంధీ మొదటి నుంచి ఆరోపణలు చేసినా ఎక్కడ ప్రాబ్లం అయిందంటే సుప్రీంకోర్టు ఏకంగా చౌకీదార్ చోర్ అనే దాన్ని నిర్ధారిస్తూ ఈ మధ్య వచ్చినటువంటి తీర్పులు ఉన్నాయని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. అయితే అఫ్కోర్స్ అది కోర్టు ధిక్కరణ కింద వస్తుంది కాబట్టి ఆయన పశ్చాత్తాపం వ్యక్తం చేశారు. నా ఉద్దేశం అది కాదు, ఆయన ప్రొజెక్ట్ చేయటమే విధంగా. అయితే ఒకటి, ఇప్పుడు ఎలక్షన్స్ జరుగుతున్నాయి, మనం మిడిల్ ఆఫ్ ది ఫేజెస్లో ఉన్నాం. సెకండ్ పాయింట్ వచ్చేసి ఇక్కడ సుప్రీంకోర్టు కూడా ప్రభుత్వానికి క్లీన్ చిట్ ఎప్పుడు ఇవ్వలేదు. ఈవెన్ రీసెంట్గా కూడా ప్రస్తుతం జరుగుతున్న రఫేల్ వాదనల్లో క్లాసిఫైడ్ ఫైల్స్ బయట పెట్టడం అనేది నేరం కింద రాదు, అది కొన్ని పత్రికలు తీసుకొచ్చినా కూడా దాన్ని ఎవిడెన్స్గా పరిగణించవచ్చు అని చెప్పేసి ప్రభుత్వానికి చివాట్లు పెట్టింది. దాన్ని ఉటంకిస్తూనే ఇక్కడ రాహుల్ గాంధీ ఆ పదాన్ని వాడటం జరిగింది. కాబట్టి సుప్రీం తీర్పులో ఆ పదం లేనంత మాత్రాన్ని ఈరోజు నోటీసులు ఇచ్చింది కాదంటలేదు. కానీ ఇది ఎలక్షన్స్ టైంలో ఈ విధంగా నోటీసులు ఇవ్వటం, ప్రధాన ప్రతిపక్ష నేతకి ఈ విధంగా ఇవ్వటం అనే దాన్ని ఏ విధంగా చూడాలి? ఇది కొంత కాంగ్రెస్ యొక్క ఓటింగ్ మీద ప్రభావం చూపే అవకాశాలు కూడా కనపడుతున్నాయి కదా. కాంగ్రెస్ శ్రేణులు ఏమంటున్నాయి? సురేష్, దీనికి సంబంధించి ఎన్నికల సందర్భంగా ఇలాంటి నోటీసులు ఇక్కడ సుప్రీంకోర్టు విషయంలో మాత్రం అలా చూడడానికి లేదనేటువంటి వాదనలు అయితే వినపడుతున్నాయి. కాకపోతే మీనాక్షి లేఖి మాత్రం కావాలని ఎన్నికల సందర్భంగా తమ అధినేతను ఇబ్బంది పెట్టేందుకే ఇలాంటి చీఫ్ రాజకీయాలు చేస్తున్నారనేటువంటి ఆరోపణలకి కాంగ్రెస్ శ్రేణుల నుంచి వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. కాకపోతే ఎవరు సుప్రీంకోర్టు ఇష్యూలో మాత్రం
సుప్రీంకోర్టు తీర్పును ఉల్లంఘిస్తూ తాను ప్రచారానికి వాడుకోవడానికి మాత్రం ఇచ్చిన బీజేపీ శ్రేణులు అందిస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఎక్కడ కూడా చౌకీదార్ ఒకవేళ కాంగ్రెస్ బీజేపీకి ఇటు సుప్రీంకోర్టు క్లీన్ చిట్ ఇవ్వకపోయినప్పటికీ కానీ ఇలాంటి పదాలు అయితే వాడలేదు. తను వాడేటువంటి పదాల విషయంలో కొంత జాగ్రత్తగా వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉందనేటువంటి వాదన కూడా వినబడుతోంది సురేష్. ఇకపోతే మదార్ ఇక్కడ ఎటువంటి టర్మినాలజీ వాడారు అనేది ఇక్కడ ప్రధాన అంశం కాబట్టి ప్రధానమంత్రి అనేకమైనటువంటి బహిరంగ సభల్లో తనను తాను ఈ దేశానికి చౌకీదారుగా వర్ణించుకుంటూ వారికి కాళ్ళకి పాదాభివందనం చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. కాబట్టి దాన్ని బేస్ చేసుకునే ప్రతిపక్ష నేతగా ప్రభుత్వాన్ని ఇరుకుని పెట్టే ఉద్దేశంతో రఫేల్ విషయంలో మొదటి నుంచి కూడా ప్రభుత్వం ఒకరి పక్షాన కొమ్ము కాసింది, అంబానీకి కొమ్ము కాసిందనే దాన్ని వివరిస్తూ ఈ చౌకీదార్ కాదు ఈయన దేశానికి చౌకీదార్ చోర్ అయిపోయాడని చెప్పేసి ఆయన ఆ రకమైన మీనింగ్ వచ్చేటట్టుగా చేస్తుంది. కాబట్టి జనరల్గా రాజకీయపరమైన ప్రసంగాల్లో ఈ రకమైన ఆరోపణలు చేసుకుంటాం కామన్. కాబట్టి దీన్ని అంతవరకే చూసి సుప్రీంకోర్టు దీన్ని తర్వాత లైట్ తీసుకునే అవకాశం ఉందా, లేదంటే ఇది ఇంకా ఏమన్నా సీరియస్ అయ్యే అవకాశాలు కనపడుతున్నాయా? సురేష్, ఖచ్చితంగా రాజకీయ ప్రసంగాలు చేసేటువంటి సందర్భంలో ప్రతి ఒక్కరు కూడా విజ్ఞతతో వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంది. గతంలో కూడా ముస్లింల విషయంలో ముఖ్యమంత్రి యూపీ ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ సింగ్ కావచ్చు, అలాగే మాయావతి చేసినటువంటి వ్యాఖ్యలపైన కూడా సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎన్నికల సంఘం స్వయంగా వారిపైన చర్యలు ఎందుకు తీసుకోలేదు అనేటువంటి దిశగా వారిని ప్రశ్నించినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఇటు మోడీ కావచ్చు, రాహుల్ గాంధీ కావచ్చు చేసినటువంటి ప్రసంగాల విషయంలో రాజకీయ ప్రసంగాలు చేసినప్పటికీ కానీ సుప్రీంకోర్టులో దీంట్లోకి లాగడం అనేది ఇక్కడ ఇష్యూగా మారింది. దీంతో కొంత సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం అయితే వ్యక్తం. ఎందుకంటే సుప్రీంకోర్టు అలాంటి మాటలను సుప్రీంకోర్టు కాపాడుతుంది. నేరుగా సుప్రీంకోర్టు తను ఇచ్చినటువంటి జడ్జిమెంట్ చౌకీదార్ చోర్ అనేటువంటి పదాన్ని వాడింది అంటూ రాహుల్ గాంధీ చేసినటువంటి ప్రసంగం ఇప్పుడు కొంత ఇబ్బందులు తెచ్చిపెడుతున్నాయని చెప్పుకోవాలి. దీనిపైన రాహుల్ గాంధీ ఒకవేళ క్షమాపణ కోరినట్లయితే దానిపైన సుప్రీంకోర్టు కూడా వదిలేసేటువంటి అవకాశం కనబడతా ఉంది. ఒకవేళ అయితే రాహుల్ నుంచి ఎలాంటి సమాధానం వస్తుందనేది మాత్రం వేచి చూడాల్సి ఉంటుంది సురేష్. రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్ మదా.